హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీ ఐడియా ఛానల్. అంత ముందు క్లాస్లో మనం సెలక్షన్ టూల్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం క్రాప్ టూల్, రెస్పెక్టివ్ క్రాప్ టూల్, స్లైస్ టూల్, పైస్ సెలెక్ట్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. అంత ముందు క్లాస్ ఎవరైతే చూడలేదో ఆ క్లాస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అంతకుముందు మనం స్టేట్ సెలక్షన్ టూల్, క్విక్ సెలక్షన్ టూల్, మ్యాచ్ ఈవెంట్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి క్రాప్ టూల్ గురించి తెలుసుకుందాం. క్రాప్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి ఇందులో మనకి 4 టైప్స్ అయితే ఉంటాయి. క్రాప్ టూల్, పర్స్పెక్టివ్ క్రాప్ టూల్, స్లైస్ టూల్, స్లైస్ సెలక్షన్ టూల్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం క్రాప్ టూల్ గురించి అయితే చూద్దాం. క్రాప్ టూల్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటది. సింపుల్ గా మనం ఇమేజ్ లో ఏదైనా క్రాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా మనం క్రాప్ అనేది చేసుకోవచ్చు. ఇమేజ్ కి అన్వాంటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిలీట్ అనేది చేయొచ్చు. దాన్నే క్రాప్ టూల్ అంటారు. ఇప్పుడు ఇమేజ్ లో మనకి అన్వాంటెడ్ స్పేస్ ఎక్కువగా ఉంది కదా. ఇక్కడ మనకి ఒక డాగ్ ఉంది కదా. ఈ డాగ్స్ సరౌండింగ్స్ మనకి అన్వాంటెడ్ ఏరియా అయితే చాలా ఉంది. సో మనం దాన్ని అయితే క్రాప్ చేద్దాం. ఓకే, మనకు కావాల్సినట్టయితే మనం క్రాప్ చేసుకోవచ్చు. సింపుల్ గా చూపించడానికి అయితే నేనైతే క్రాప్ చేస్తున్నాను. ఓకే, మనం సబ్జెక్ట్ అనేది క్రాప్ చేసిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్ అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. మూవ్ టు సెలెక్ట్ చేసుకొని. ఓకే, ఇక్కడ మనకి రేషియో అనేది అయిపోయింది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి రైట్ లో మనకి టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. మనం సెలెక్ట్ చేసిన రేషియో అయితే వస్తుంది. అలాగే కాకుండా మనకి క్రాప్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి పర్టికులర్ గా ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. మనకి ఇలా క్రాప్ టూల్ సింబల్ అయితే వస్తుంది. మనకు కావాలంటే సబ్జెక్ట్ అనేది సింపుల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి రేషియో అనేది వస్తుంది. దాన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డిఫాల్ట్ గా కొన్ని రేషియోస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఒరిజినల్ రేషియో. ఇక్కడ మనకు కావాలంటే మనకి 1:1, 4:5, 5:7 ఇలా డిఫాల్ట్ గా రేషియోస్ అయితే ఉంటాయి. కావాలంటే మనకి ఇక్కడ పిక్సెల్స్ లో కూడా ఉంటాయి. 4:5 300 పిక్సెల్స్, 8.5 300 పిక్సెల్స్, 1024x768 92 పిక్సెల్స్ అయితే ఉంటాయి. మనకు కావాలంటే కావాల్సిన రేషియో అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చి సింపుల్ గా చూపించడానికి స్క్వేర్ షేప్ లో ఉంది కదా, 1:1 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, మనకు స్క్రీన్ మీద మనకు కావాల్సిన రేషియో అయితే 1:1 వచ్చేసింది. కావాలంటే మనకి ఇక్కడ 4:5 అండ్ 5:7 అయితే ఉన్నాయి. ఇవనేది మనం కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ తగ్గట్టు. ఓకే, ఇది రేషియో వచ్చేసి 5:7. ఎగ్జాక్ట్ ఇమేజ్ రేషియో వచ్చేసి నేను తీసుకున్నది 5:7. కావాలంటే మీరు 4:5 కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే మనం ఇక్కడ మనకు నచ్చినట్టు రేషియో అనేది తెలిస్తే ఇమేజ్ రేషియో మనకి కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను సింపుల్ గా 5 ఇస్తున్నాను. 5 ఇచ్చేసి విడ్త్, హైట్ వచ్చేసి 10 ఇస్తున్నాను. ఓకే, చూసారు కదా, మనకి విడ్త్ వచ్చేసి 5 వచ్చేసింది, హైట్ వచ్చేసి 10 వచ్చేసింది. ఇక్కడ టిక్ మార్క్ పెడితే మనకి రేషియో అనేది వస్తుంది. ఓకే, చూసారు కదా, మనకు కావాలంటే ఇక్కడ క్లియర్ అంటే క్లియర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కొత్త రేషియో అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 5:7 కదా. నేను ఒరిజినల్ రేషియో అయితే పెడుతున్నాను. ఓకే, ఇది వచ్చేసి నేను సింపుల్ గా 5:7 అయితే క్లిక్ చేసి మీదనైతే జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చి 5:7. నేనైతే దీన్ని న్యూ ప్రీసెట్ ఎలా సేవ్ చేయాలో చూద్దాం. ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి న్యూ ప్రీసెట్ అని ఉంటుంది, న్యూ క్రాప్ ప్రీసెట్ అని ఉంటుంది. మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు కావాలంటే మనం దానికి నేమ్ అనేది ఇవ్వచ్చు. నేను వచ్చి సింపుల్గా గోపి అని ఇస్తున్నాను. ఓకే, క్లిక్ చేసుకుంటే మనకి ప్రీసెట్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ ఇస్తే మనకి ప్రీసెట్ అనేది ఇక్కడ చూసారు కదా, గోపి అనేది సేవ్ అయింది. ఓకే, నేను అది పెట్టుకున్నాను కదా. మళ్ళీ సేమ్ మన గోపి అనేది సెలెక్ట్ చేసుకుంది కదా. మనం ఇప్పుడు ప్రీసెట్ ని సేవ్ చేస్తాం కదా, దాన్ని మళ్ళీ ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఇక్కడే ఉంటుంది డిలీట్ క్రాప్ ప్రీసెట్ అని. మనం డిలీట్ చేస్తే మన దాని మీద క్లిక్ చేస్తే మనకి మనం ఇచ్చిన నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ ఆల్ క్రాప్ ప్రీసెట్స్ అనేది కదా, ఈ డిలీట్ చేస్తే మనకి ప్రీసెట్స్ ఏమీ ఉండవు.
అన్ని డిఫాల్ట్‌గా ఇచ్చిన అన్నీ డిలీట్ అయిపోతాయి. కావాలంటే మనం ఇందాక ఇచ్చాం కదా గోపి అని, దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని కొడితే మనకి ట్యాబ్ అనేది వేరే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. పర్మనెంట్‌గా డిలీట్ చేయాలా అని. యెస్ క్లిక్ చేస్తే మనకి అదనేది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా మనకి గోపి అని అయితే ఉండదు. ఓకే. ఇదైతే క్రాప్ టూల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్స్పెక్టివ్ క్రాప్ టూల్. ఇది మనకి షార్ట్ కట్ వచ్చేసి మనకు ఇక ఒక టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు షిఫ్ట్ సి అనేది క్లిక్ చేస్తే మనకి టూల్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనం క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! షిఫ్ట్ సి క్లిక్ చేస్తే పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అండ్ తర్వాత వచ్చేసి స్లైస్ టూల్ అండ్ స్లైస్ సెలక్షన్ టూల్ అయితే వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే క్రాప్ టూల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ గురించి అయితే చూద్దాం. నేను దానికి సంబంధించిన నెక్స్ట్ ఇమేజ్ అయితే వేరేదైతే చూపిస్తాను. ఈ ఇమేజ్‌లో చూసుకున్నట్టయితే మనకి ఇమేజెస్ అన్నీ ఒక యాంగిల్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు మనం దీన్నైతే మనం క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్‌నైతే మనం క్రాప్ టూల్ యూజ్ చేసుకొని క్రాప్ చేసుకోవచ్చు. ఓకే. చూసారు కదా! ఇదైతే క్రాప్ అయిపోయింది. బట్ ఈ ఇమేజెస్‌కైనైతే అవ్వదు. పర్స్పెక్టివ్ అన్న ఇమేజ్‌కైతే అవ్వదు. నేను క్రాప్ చేస్తుంటే ఇలా మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. కానీ మనకి లైన్‌లో అనేది రాదు. ఇక్కడ మనకి సెకండ్ వన్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని, దీన్ని మనం సింపుల్‌గా అనేది క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్లిక్ చేసుకొని, స్ట్రెయిట్ లైన్ దానికి సంబంధించిన స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత, ఇక్కడ ఒక యారో, ఇక్కడ ఒక మార్క్ అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి. పెట్టుకున్న తర్వాత మనకి కీబోర్డ్‌లోని ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి దానికి సంబంధించిన ఇమేజ్ అనేది మనకి స్ట్రెయిట్‌గా క్రాప్ అయ్యి వస్తుంది. ఇంకో ఇమేజ్ చూద్దాం. ఓకే. ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా! ఇది కూడా సేమ్. క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఏరియా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎంటర్ క్లిక్ చేస్తే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్లైస్ టూల్. ఇది వచ్చేసి వేరే ఇమేజ్‌లో అయితే చూద్దాం. ఇక్కడ నేనైతే బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. డిజైనర్స్‌కి, వెబ్ డిజైనర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్‌గా మనం ఏదన్నా ఇమేజ్‌లోనే మనం ఏదన్నా షేప్స్ గాని అండ్ బాక్సెస్ టైప్‌లో డ్రా చేయాలంటే స్లైస్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఏదన్నా ఒక ఇమేజ్‌ని మనం పార్ట్స్‌గా డివైడ్ చేయాలంటే ఈ స్లైస్ టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం స్లైస్ టూల్ గురించి. ఓకే. నేననేది డ్రా చేస్తున్నాను. ఒక స్లైస్ అనేది డ్రా చేశాను కదా! సెకండ్ ఇక్కడొచ్చేసి మనకి 1 అని కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి 2 అని కనిపిస్తుంది. అండ్ జూమ్ చేస్తాను కనిపిస్తుంది మీకు. ఇక్కడొచ్చేసి 2 అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ స్లైస్. దీన్ని ఎగ్జాంపుల్‌గా ఎలా తీసుకోవాలంటే మనకి పిజ్జాలోనే మనకి స్లైసెస్ చేస్తారు కదా! ఆ టైప్‌లో అనేది మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ బాక్స్. నేనైతే సెకండ్ బాక్స్ డ్రా చేస్తున్నాను. అండ్ ఇదొచ్చేసి సెకండ్ వన్. ఓకే. ఇదొచ్చేసి థర్డ్ వన్. ఇదొచ్చేసి ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ అనేది చాలా చిన్నగా వచ్చింది కదా! మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డ్రాగ్ చేసి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. మన ఫోర్త్ వన్ అయితే చాలా స్మాల్‌గా వచ్చింది కదా! మనం దీన్నయితే అడ్జస్ట్ చేద్దాం. ఓకే. సెట్ అయిపోయింది. సేమ్ మనకి కింద కూడా అయితే డ్రా చేద్దాం. ఓకే. ఇదొచ్చేసి ఫిఫ్త్ వన్. ఇదొచ్చేసి సిక్స్త్. ఇదొచ్చేసి సెవెంత్. మనం ఇలా డ్రా చేసేటప్పుడు మనకు అక్కడే ఆగిపోతే మనకు కావాలంటే మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇదొచ్చేసి ఎయిత్ వన్. ఓకే. చూసారు కదా! మనం స్లైసెస్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనకి పైన చూసుకున్నట్టయితే మనం ఒక టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి పైన టూల్స్ దానికి సంబంధించిన మెనూస్ అయితే వస్తాయి కదా! ఇక్కడొచ్చేసి నార్మల్‌లో పెట్టుకుంటే మనం నార్మల్‌గా డ్రా చేసుకోవచ్చు. కావాలంటే మనం ఇక్కడ ఫిక్స్డ్ యాస్పెక్ట్ రేషియో ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకొని మనకి డిఫాల్ట్‌గా రేషియో అనేది వస్తుంది. దాన్ని మనం డ్రా చేసుకోవచ్చు.
అండ్ కావాలంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ అని ఉంటుంది. ఫిక్స్డ్ సైజ్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫిక్స్డ్ సైజ్, డిఫాల్ట్గా ఫోటోషాప్లో అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఫిక్స్డ్ సైజు. ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ టైప్లో ఉంటుంది, ఫ్రీగా డ్రా చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ విడ్త్ అండ్ హైట్ కూడా మనకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి నేను 5 అయితే ఇస్తున్నాను. ఇక్కడ హైట్ వచ్చేసి మనకి 10 ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేసుకొని మనకి డ్రా చేస్తే మనకి విత్ వచ్చేసి 5 అండ్ హైట్ వచ్చేసి 10, దానికి సంబంధించిన రేషియో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్లైసెస్ ఉన్నాయి కదా, ఈ స్లైసెస్ పోవాలంటే మనకి ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ స్లైసెస్ అని ఉంటాయి. మనం క్లియర్ స్లైసెస్ కొడితే మనకి స్లైసెస్ అనేది డిలీట్ అయిపోతాయి. అండ్ 4th వన్ వచ్చేసి స్లైస్ సెలెక్ట్ టూల్. ఇది వచ్చేసి మనకి ఉన్న స్లైస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి స్లైసెస్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు మనం 4th టూల్ అయితే సెలెక్ట్ చేసుకొని మనకు కావాలంటే మనకి స్లైసెస్ అనేది మనం డివైడ్ చేయొచ్చు. ఇక్కడ పైన డివైడ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ నేను డిఫాల్ట్గానే అయితే ఇచ్చాను. ఇక్కడ మనకు వచ్చేసి ఒక 5 అయితే పెట్టుకుందాం. ఇక్కడ ఇవి వచ్చేసి 2, 5 అయితే వద్దు, ఒక 3 పెట్టుకుందాం. ఇది వచ్చేసి 1. ఓకే, ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ వద్దంటే మనకి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఓకే క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఇక్కడ చూసుకున్నారు కదా బాక్సెస్ టైప్లో అయితే వస్తాయి. కావాలంటే మనకు అన్ని స్లైసులకు అనేది ఇచ్చుకోవచ్చు. దీనికి కూడా ట్రై చేద్దాం మనం. ఇక్కడ డివైడ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే అంతకుముందు మనం రేషియో అనేది ఇచ్చాం కదా, దానికి సంబంధించిన స్లైసెస్ అనేది వస్తాయి. కావాలంటే మనం అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి 2 పెడుతున్నాను, 2, ఇది వచ్చేసి 1, డిఫరెంట్ ఆపోజిట్గా అయితే ఇద్దాం. ఓకే, చూసారు కదా, ఇది వచ్చేసి 3 వచ్చేసింది, ఇది వచ్చేసి 2 బాక్సెస్ వచ్చేసింది. ఇలా మనం కావాలంటే మనం డివైడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇది స్లైస్ అనేది పోవాలంటే వ్యూలోకి వెళ్ళి క్లియర్ స్లైసెస్ అని క్లిక్ చేస్తే మనకి స్లైస్ అనేది పోతాయి. ఓకే, వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఐడ్రాపర్ టూల్, కలర్ శాంపిల్ టూల్ ఏదైతే ఉన్నాయి కదా, వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.